ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించుము. 1 Peter chapter 2 verse 11. To abstain from sinful desires which wage war against your soul. ప్రియ సహోదరి సహోదరుడా, శరీరము తాత్కాలికమైన సంగతులను కోరుకుంటుంది, లోకమును అనుసరిస్తుంది. అయితే ఆత్మ పరలోక సంగతులను కోరుకుంటుంది. శరీరము దాని యొక్క విపరీత కోరికలు నీ ఆత్మకు ఘోర ప్రమాదము కలుగచేస్తుంది. తినుము, త్రాగుము, ఏదో విధముగా సంపాదించుకొనుము, ధరించుకొనుము, ఎల్లప్పుడూ అందముగాను ఆకర్షణీయముగాను కనబడుము. అందు నిమిత్తం కంటికి ఇంపైన వివిధ రంగుల వెలగల వస్త్రములను, బంగారు ఆభరణములను, రత్నములను, ముత్యములను ధరించుకొని డంబముగా తిరగాలనే కోరికలను ఈ శరీరము ఆత్మ లోపలకు చొచ్చి పోరాటము చేస్తుంది. కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించుము అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అంతేకాదు, శరీరానుసారమైన మనస్సు గలవారు దేవునిని సంతోషపరచనేరరు. మై డియర్ ఫ్రెండ్, do not love the world or the things in the world, as the world pass away along with its desires. But whoever does the will of God abides forever. ప్రియ విశ్వాసి, ఈ దినములలో అన్యులు ఏ విధముగా ఆభరణములను ధరించుకొందురో అలాగే క్రైస్తవులనబడు వారు కూడా ధరించుకుంటున్నారు. నగలను దేహమునకు ధరింపచేయుట అనునది శరీర కోరిక. అది శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు మరణం, అనగా నరకం అనే రెండవ మరణం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆత్మ బలముతో నగలు, అలంకరణలు అయిన నీ శరీర కోరికలను చంపివేయుము. అప్పుడు మరీ ఎక్కువగా దేవుని మహిమతో నీవు ప్రకాశించుదువు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన దేవా, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము శరీరాశల వైపు ఇచ్చయింపక శాశ్వతమైన జీవము గలదైన నీ వాక్యము కొరకు, నీ రాజ్యము కొరకు ఆశ కలిగి జీవించుటకు కృపదయ చేయండి. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను మహిమపరచులాగా జీవించుటకు కృప దయచేయుమని సృష్టికర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.